నేనేదేలో పరారీలో ఉన్నాను. ఇంకా మహారాష్ట్ర, చెన్నై లాంటి ఇతర రాష్ట్రాల్లో కూడా పోలీసులు నా కోసం వెతుకుతున్నారని ఆనందపడుతున్న వాళ్ళందరికీ ఒక బ్యాడ్ న్యూస్ అంటూ రామ్ గోపాల్ వర్మ ఒక వీడియోనైతే విడుదల చేశారు. ఎందుకంటే ఆ టైంలో అంతా నేను నా డెన్ ఆఫీస్లోనే ఉన్నాను. అప్పుడప్పుడు నా సినిమా పనుల కోసం బయటికి వెళ్ళటం తప్ప నేను అక్కడే ఉన్నాను. ఇంకో షాకింగ్ ఏంటంటే పోలీసులు ఇంతవరకు నా ఆఫీస్లోకి కాలే పెట్టలేదు. పైగా నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చినట్లు నా మనుషులతో కానీ మీడియాతో కానీ ఎక్కడా కూడా పోలీసులు ప్రస్తావించలేదు. ఒకవేళ నన్ను అరెస్ట్ చేయడానికి వస్తే నా ఆఫీస్లోకి ఎందుకు రాలేదు అంటూ వర్మ ప్రశ్నిస్తున్నారు. ఇది రామ్ గోపాల్ వర్మ స్టేట్మెంట్. అయితే ఇప్పటి వరకు అక్కడి వరకు పోలీసులు అనే వాళ్లే వెళ్ళలేదా? రామ్ గోపాల్ వర్మ గురించి గాలింపు చర్యలే చేపట్టలేదా? రామ్ గోపాల్ వర్మ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోలేదా? విచారణకు 2 సార్లు హాజరు అవ్వకుండా డుమా కొట్టలేదా? అంటే వీటన్నిటికీ కూడా సమాధానాలు ఎక్కడా లేవు. ఇవన్నీ కూడా వచ్చాయి, ఇవన్నీ జరిగాయి. కానీ రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన స్టేట్మెంట్ అయితే వీటన్నిటిని కూడా ఒక కన్ఫ్యూజన్లో పెట్టిందని చెప్పాలి. పక్కన ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. అయితే మరి ఇన్ని రోజులు వచ్చున్న వార్తలన్నీ కూడా అపోహలంటూ కూడా కొట్టిపారేశారు వర్మ. మరి ఇది కూటమి సర్కార్కి రామ్ గోపాల్ వర్మ ఇస్తున్న ఛాలెంజ్గానే భావించాలి. ఏ ప్రభుత్వం అయినా నాకేంటి, జరిగేది జరగబోయేది అంతా నా ఇష్టమే అనుకున్నట్టు రామ్ గోపాల్ వర్మ ప్రవర్తన తీరు ఉంది అంటూ కూడా విమర్శలు అయితే వెలువెత్తుతున్నాయి. అసలు ఒక పక్క ఇతనికి చట్టం అంటే లెక్కుందా, లేదా చట్టమే తన చుట్టం అనుకుంటున్నారా అనే విమర్శలు కూడా వెలువెత్తుతున్నాయి. మొత్తానికి మరోసారి రామ్ గోపాల్ వర్మ వార్తల్లో నిలిచారు. కూటమి సర్కార్కి తదుపరి చర్యలు ఏంటి, ఏం చేయాలి, ఏ సెక్షన్లు పెట్టాలి, అసలు కోర్టులు ఎలా ఉండాలి, పోలీసులు ఎలా ఉండాలి, వారి పనితీరు ఎలా ఉండాలి అనే దానిపై కూడా గీతోపదేశాలు అయితే రామ్ గోపాల్ వర్మ చేస్తున్నారు. అంతా నా ఇష్టం అనేది సినిమాల్లో ఆయన తీస్తున్న మూవీల్లో అయితే సరిపోతుంది. కానీ న్యాయాలు, చట్టాలు, సామాజిక న్యాయాలు వీటన్నిటి వరకు వచ్చేసరికి ఆయన ధోరణి ఏదైనా అవ్వచ్చు. కానీ చట్టాలకి లోబడి, న్యాయాలకి లోబడి తన ప్రవర్తన ఉండాలి. దాన్ని వ్యతిరేకిస్తే దాన్ని కూడా మరో కేసుగా తీసుకునే అవకాశాలు కనిపిస్తాయి. ఏది ఏమైనా సరే రామ్ గోపాల్ వర్మ ఇంకొక మాట అన్నారు. నేను భయపడుతున్నట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి. నేను భయపడట్లేదు, నేను మంచం కింద పడుకొని గజగజ వణికిపోవడం లేదు. ఇలాంటి వారందరికీ కూడా బ్యాడ్ న్యూస్. ఎందుకంటే నేను చాలా ధైర్యంగా ఉన్నాను అంటూ కూడా చెప్పారు. మరి రామ్ గోపాల్ వర్మ నిజంగా భయపడకపోతే ఎందుకు విచారణకు హాజరు కావడం లేదు? కోర్టుకు వెళ్ళి తన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయొద్దు అంటూ కూడా ఎందుకు పిటిషన్లు దాఖలు చేయవలసి వచ్చింది? వీటన్నిటికీ గురించి మనతో పాటు మాట్లాడడానికి జూమ్ లైవ్లో మనకి వైఎస్ఆర్సీపీ నుంచి మనకి రామారావు గారు ఉన్నారు. అదేవిధంగా సీనియర్ అడ్వకేట్ నవమిన్ గారు ఉన్నారు. అదేవిధంగా జనసేన నుంచి వివేక్ గారు ఉన్నారు. అదేవిధంగా అమరావతి బహుజన సేన నుంచి పోతుల బాలకోటయ్య గారు కూడా మనకి అందుబాటులో ఉన్నారు. మరి కాసేపట్లో మనకి రవికిరణ్ గారు కూడా యాడ్ అవుతారు. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ముందుగా నమస్కారం అండి. ముందుగా ఇవన్నీ కూడా లీగల్ ఇష్యూస్ చుట్టూ రామ్ గోపాల్ వర్మ కేసు అనేది తిరుగుతుంది. ఆయన కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, కోర్టులను ఆశ్రయిస్తున్నారు, న్యాయాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. అందుకే ముందుగా మనం నవమిన్ గారితో స్టార్ట్ చేద్దాం. నవమిన్ గారు, రామ్ గోపాల్ వర్మ మనం చూసినా ఆయన 3 నిమిషాల వీడియో ఒకసారి, 5 నిమిషాల వీడియో ఒకసారి, విడతల వారీగా ఆయన మనోభావాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆ వీడియో రూపంలో ప్రజలకు చేరవేసే ప్రయత్నంగా అక్కడ కూడా సోషల్ మీడియానే ఆయన ఉపయోగించుకుంటున్నారు. అయితే సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినందుకు, ఇష్టారీతిలో మాట్లాడినందుకు అనేక చోట్ల అంటే 3-4 చోట్ల రామ్ గోపాల్ వర్మపై కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసులకు సంబంధించి ఆయన ప్రశ్నిస్తుంది ఒక్కటే, నేను ఎప్పుడో 1 సంవత్సరం క్రితం నేను పెట్టిన కేసులు ఇప్పుడు గుర్తొచ్చాయా? పోనీ నేను ఎవరి మీద అయితే కేసు పెట్టానో వారు నా మీద, ఎవరి మీద అయితే పోస్టులు పెట్టానో వారు నా మీద కేసు పెట్టారా? నేను పోస్టులు పెట్టిన వారు కాకుండా ఎవరెవరో మనోభావాలు ఎందుకు దెబ్బతిన్నాయి? వాళ్ళందరూ అసలు నా మీద కేసులు పెట్టడానికి ఎవరు? సదర్ పర్సన్ కదా రియాక్ట్ అవ్వాలి. ఇవన్నీ కూడా అసలు ఏ సెక్షన్ల కింద పెడతారు, ఎందుకు పెడతారు? ఇవన్నీ కూడా అనైతికం అనేది ఆయన ప్రశ్న. అయితే మరి రామ్ గోపాల్ వర్మ పైన కేసులు పెట్టిన వాళ్ళు ఇతరులు అయి ఉండొచ్చు. మరి అలా కేసులు పెట్టొచ్చా, పెట్టకూడదా? ఆయన మాట్లాడుతున్న వాటిల్లో వ్యాలిడ్ పాయింట్స్ ఎంతవరకు ఉన్నాయి? ఆయన మాట్లాడుతున్న వాటిల్లో వ్యాలిడ్ పాయింట్స్ ఎప్పుడు నేను చూడలేదండి. నోటి ఏదొస్తే ఆయన మాట్లాడతారు, అంతా నా ఇష్టం అంటారు. నా ఇష్టం అన్న పుస్తకం కూడా రాశారు ఆయన. ఇప్పుడు సమాజానికి ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్న వాడికి సమాజం పట్ల ఒక బాధ్యత ఉండాలి. ఆ బాధ్యత లేకుండా మీరు ఆయన ఇంటర్వ్యూలు చూసి ఉండొచ్చు గతంలో.
ఆయన ఇంటర్వ్యూస్ లో ఏది కూడా ఒక రీజన్ ఉండదు. నేను ఎలా బతుకుతానో అలా బతుకుతాను, మీరెవరు నాకు చెప్పడానికి అనేది ఆయన ధోరణి. అయితే మ్యాన్ ఇస్ అ సోషల్ యానిమల్. మనం సంఘంలో బతుకుతున్నాం, సంఘానికి కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి. నా ఇష్టానుసారం నేను బతుకుతాను అంటే కుదరదు. సరే, ఇవాళ ఆయన తప్పించుకొని తిరుగుతున్నారు అన్నది మీడియాలో వార్తలు. దాన్ని ఖండించాలి. దాన్ని ఖండించాలంటే మీడియాలోకి రావచ్చు కదా. ఎక్కడున్నారో కూడా తెలియకుండా ట్వీట్ ఎందుకు పెట్టాలి ఆయన? ప్రతి చిన్నదానికి మీడియాలోకి వచ్చి రచ్చ చేసే ఆయన ఇవాళ ట్వీట్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? సో హీ డజంట్ వాంట్ టు డిస్క్లోజ్ హిస్ లొకేషన్. మరి ఇంతకన్నా వాట్ ఈస్ ది ప్రూఫ్ దట్ హీ ఈస్ రన్నింగ్ అవే? ఓకే నవీన్ గారు, అయితే ఇప్పటి వరకు కూడా పోలీసులు అనేవారు మా ఇంటి ఛాయలకు కూడా రాలేదు. ఒకవేళ పోలీసులు నా కోసం గాలించినట్లయితే నా ఆఫీస్లోకి ఎందుకు రాలేదు, మా ఇంట్లోకి ఎందుకు అడుగు పెట్టలేదు, ఎక్కడ కూడా పబ్లిక్ గా మేము రామ్ గోపాల్ వర్మ గురించి వెతుకుతున్నాము అనేది స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు అని అంటున్నారు. అంటే నిజంగా అంటే ఇప్పటి వరకు జరిగిన దాన్ని అంతా కూడా అసలు ఏం జరగలేదు అనే స్టేట్మెంట్ ఆయన ఎలా ఇవ్వగలిగారంటారు? పోలీసులు ఆఫీస్కి వెళ్ళాలి అంటే ఆయన సెల్ ఫోన్ స్విచ్ ఆన్ చేసి ఉంటే, లేదా దే హ్యావ్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ దట్ హీస్ అట్ ది ఆఫీస్, ఇన్ఫర్మేషన్ ఉంటే వెళ్తారు పోలీసులు. వెళ్ళాలి అంటే 10 మంది వెళ్ళాలి. ఇన్ఫర్మేషన్ లేకుండా ఆయన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడో దాక్కుంటే ఎందుకు వెళ్తారు పోలీసులు ఆయన ఆఫీస్ కి? వెళ్ళలేదని మీరు ఎలా చెప్తారు? అదే వర్మ గారు ఎలా చెప్తారు? ఓకే, సో వాళ్ళకి వచ్చిన వాళ్ళ ఇన్వెస్టిగేటివ్ ప్రాక్టీసెస్ బట్టి వాళ్ళు వెళ్లాల్సిన చోటికి వాళ్ళు వెళ్తున్నారు, వెతుకుతున్నారు. ఇంత ధైర్యం ఉన్నాయన ఇన్ని 22 ప్రశ్నలు వేశారు అంటే ఇన్వెస్టిగేషన్ ఎందుకు సపోర్ట్ చేయట్లేదు, ఎందుకు కోఆపరేట్ చేయట్లేదు? 2 సార్లు నాకేదో పని ఉంది అని చెప్పి 2 సార్లు టైం తీసుకున్నారు, బాగుంది. నేను ఫిజికల్ గా రాను, జూమ్ మీటింగ్ లో అయితే వర్చువల్ గా అయితే నేను ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేస్తాను. అంటే వర్చువల్ గా కోఆపరేట్ చేస్తాను, ఫిజికల్ గా వస్తే అరెస్ట్ చేస్తానని భయమా? అంటే నువ్వు ఏదో తప్పు చేసావనే కదా. క్లియర్ గా విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి, డన్ బయట ఉన్నారు పోలీసులు అని. అవును, ఇంకంతకన్నా ఏం కావాలి? ఓకే నవీన్ గారు, ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి. బాలకోటయ్య గారు